ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో టీడీపీ వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జోగి రమేష్ పై కేసు పెట్టారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేలా జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి ఫిర్యాదుతో కేసు నమోదైంది. అటు జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారని టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. మంత్రి లోకేష్ పై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన ఇంటిపై నిన్న మూకమ్మిడిగా దాడి చేశారు. రాళ్ల దాడిలో మొదటి అంతస్తు కారిడార్ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పెట్రోల్లో ఉన్న సీసాకు నిప్పండించి మొదటి అంతస్తు బాల్కనీలోకి విసరడంతో మంటలు చెలరేగాయి. దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేరు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి ఫెరీ వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారని అటు టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జోగి రమేష్ పైన కేసులు నమోదవడం జరిగింది. పలువురు వైసీపీ నేతలపైన కేసులు నమోదు చేశారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి జోగి రమేష్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో పాటు ఆయన ఈ అనుచిత వ్యాఖ్యలు చేశాక ఆవేశాలకు లోనై ఎవరైతే టీడీపీ కార్యకర్తలు నాయకులు ఆయన ఇంటిపైకి వెళ్లారో వారిపైన కూడా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు. మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేశారని జోగిపై ఫిర్యాదు అందడంతో మాజీ మంత్రి జోగి రమేష్ పై క్రిమినల్ నెంబర్ 64/2026 196 353 అదేవిధంగా భారత బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా కూడా ఐపీసీ సెక్షన్స్ కింద పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. జోగి నివాసంపై దాడి కేసులో కూడా సుమోటోగా ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి ఇచ్చిన కంప్లైంట్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేష్ నివాసంపై దాడి కేసులో టీడీపీ కార్యకర్తలు తాకి నాగరాజు, గణపతి, మేసిపాము బాబురావులపై కూడా కేసులు నమోదు చేశారు. వీరిపైన కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా సెక్షన్ల కింద 143, 149, 290, 427 ఐపీసీ అదేవిధంగా బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక జోగి నివాసంపై దాడిని పరిశీలించేందుకు వెళ్తుండగా జరిగిన అరెస్టులను సైతం కేసులు నమోదు చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, అదేవిధంగా నందిగాం మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావులు జోగి రమేష్ నివాసానికి వెళ్తుంటే మార్గ మధ్యంలోని పోలీసులు వారిని ఆపారు. మాజీ ఏఎంసీ చైర్మన్ మస్తాన్ ను కూడా ఆపడం జరిగింది. వీరిపై మస్తాన్ అదేవిధంగా శ్రీనివాసరావుల పైన కూడా కేసులు పోలీసులు నమోదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కేసుల ప్రకారంగా వారిపై కేసులు నమోదు చేసి పలు చట్టాల కింద వైసీపీ నేతల మీద అదేవిధంగా ఆ ఇంటిపై దాడి చేశారని టీడీపీ కార్యకర్తల మీద కూడా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.